వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇది ఎన్డీఏ పెద్దల అన్ఫినిష్డ్ స్లోగన్. ఇప్పుడు ఆ స్లోగన్ కార్యరూపం దాల్చేలా రంగం సిద్ధం చేస్తున్నారంటున్నారు. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రం డిసైడ్ అయింది. ఇందుకోసం న్యాయపరమైన సమస్యలు ఎదురుకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కసరత్తు తుది దశకు చేర్చిందని చెబుతున్నారు. అందులో భాగంగా 2 దశల్లో జమిలీ ఎన్నికలను అమలు చేయాలని నిర్ణయించారంటున్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు. వన్ నేషన్ వన్ ఎలక్షన్. అసెంబ్లీకోసారి, లోక్సభకి ఓసారి కాదు, అన్నీ ఓసారే పెట్టేస్తే బోలెడంత ఖర్చు మిగులుతుంది. అలానే ప్రయాస తగ్గుతుందనే ఆలోచనతో కేంద్రం తలపెట్టిన ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మేరకు రోడ్ మ్యాప్ దాదాపు ఖరారైంది. రాష్ట్ర అసెంబ్లీల పదవీ కాలానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా, తరచూ ఎన్నికలు జరగకుండా నిరోధించేందుకు వీలుగా 2 దశల నమూనాపై చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ కీలక సిఫారసులు చేయనున్నట్లు తెలుస్తోంది. దేశం మొత్తాన్ని ఒకేసారి ఒకే ఎన్నికల చక్రం పరిధిలోకి తీసుకురావడానికి బదులుగా 2029, 2034లో 2 దశల్లో ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటోంది. నిజానికిది 2019లోనే వచ్చినా ఎందుకో ఎన్డీఏ పెద్దలు ఆ దిశగా అడుగులు వేయలేదు. కానీ ఈసారి మాత్రం తమ ప్లాన్ ముందుకు తీసుకెళ్తారంటున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం మొదటి దశలో దాదాపు 20 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2029 లోక్సభ ఎన్నికలతో అనుసంధానించే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన రాష్ట్రాలను 2034 దశలోకి తీసుకొచ్చేలా కసరత్తు జరుగుతోంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ 2026 వర్షాకాల సమావేశాల చివరి వారంలోని మొదటి రోజున తన సిఫార్సులను సమర్పించాల్సి ఉంది. రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులు, నియంత్రణ సంస్థలు, పరిపాలనా అధికారులతో జరిపిన సంప్రదింపుల ఆధారంగా ఈ నివేదికను రూపొందించనున్నారు. 2029లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఆ రాష్ట్రాలకు లోక్సభతో పాటే పెట్టేస్తారు. అలానే 2028లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, త్రిపుర, తెలంగాణ, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. ఆయా అసెంబ్లీల కాలాన్ని 5 నెలల నుంచి ఏడాది వరకు పొడిగిస్తే 2029లో ఎన్నికలు జరుపుకోవచ్చు. ఇక బీహార్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీల గడువు 2031లో ముగుస్తాయి. వాటిని కూడా 2 ఏళ్ల టైం తగ్గించగలిగితే వాటికి కూడా 2029లోనే దిగ్విజయంగా ఎన్నికలు జరపొచ్చు. దానికోసం ఆ అసెంబ్లీల గడువును 2 నుంచి 3 ఏళ్లు తగ్గించాల్సి వస్తుంది. అయితే ఇన్ని రాష్ట్రాల గడువు ఒకేసారి 3 ఏళ్లు తగ్గించడం అంటే ఆయా రాష్ట్రాల్లోని పార్టీలు ఒప్పుకోకపోవచ్చు. అయితే తమిళనాడు, కేరళ మినహా మిగిలిన చోట్ల ఎన్డీఏనే అధికారంలో ఉన్నదనే సంగతి గుర్తుంచుకోవాలి. కాబట్టే భారీ సంస్కరణకు పార్లమెంట్లో శాసనపరమైన మార్పులు చేయాల్సి వస్తుంది. దీంతో వర్షాకాల సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ ప్రతిపాదిస్తారని తెలుస్తోంది.